మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా పక్కన చుక్కలెవరూ లేరు. ఇదిగో పట్టపగలే చుక్కలు కనిపించేలాగా తిరిగి తిరిగి కొన్న షాపింగ్ బ్యాగ్లు. కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ షాపులోకెళ్ళి గంట దాటింది. పూజ మేడమేమో లోపల షాపింగ్, మండుటెండలో నేనేమో ఇక్కడ వెయిటింగ్. ఏంటి బోర్ కొట్టిందా? అబ్బే, పైనేమో పండు వెన్నెల, కిందేమో కూలింగ్ కార్పెట్ లాంటి రోడ్డు. గంట టైం ఐస్ క్రీమ్లా కరిగిపోయింది. ఏంటి వెటకారమా? లేకపోతే ఏంటి మేడం, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని మహారాణిలాగా బైక్ ఎక్కి కూర్చుని షాపింగ్ పేరుతో మీ వెనకాల నన్ను తిప్పి తిప్పి తిప్పారు. అవును, అయితే ఏంటి? ఏంటేంటి మేడం, మీరు కావాలని నాతో ఆడుకుంటున్నారు. అయ్యో, నువ్వు చంటి బాబువి, ఎత్తుకొని ఊపడానికి. మూసుకొని పద. మేడం, చాలా సేపు అయింది. మిమ్మల్ని కాలేజ్ దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతాను. అయ్యో, వీడేంటి బాబోయ్, ఆడపిల్ల షాపింగ్ కి తోడు రమ్మంటే ఆమదం తాగిన మొహం పెడతాడేంటి? నా మొహం నా ఇష్టం అండి. నా షాపింగ్ నా ఇష్టం. ఇంకా కొనాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. బండితి. ఏంటి ఇంకానా? ఓయ్, తీస్తావా? మా అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? వద్దు మేడం, వస్తాను. అది ఆ మాత్రం భయం ఉండాలి. మాటకు ముందు బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తే భయపడక చస్తానా? పదండి. హలో, పట్టుకో. ఆ బ్యాగ్ ఇటు. ఇదిగోండి. అవి కూడా ఇవ్వు. ఇవ్వండి. పద. ఏయ్, రోడ్డు చూసి నడుపు. కావాలనే నేను నీ మీద పడేలా చేసావంటే జాగ్రత్త. ఈ రూట్లో కూడా నన్ను సాధిస్తారా? ఏ రూట్లో అయినా ఆడుకుంటాను, డౌటే లేదు. మీకు కొంచెం కూడా ఇది లేదు. ఎందుకుండాలి? నువ్వేమైనా నాకు అత్త కొడుకువా లేక బాయ్ ఫ్రెండ్వా? రెండు కాదు. నా కర్మకాలి మీ చేతుల్లో చిక్కుకున్న బకరాన్ని. అమ్మో, హర్ష సార్ కారు. అన్నయ్య ఎక్కడా? మన వెనకాలే కారులో వస్తున్నారు. హే, స్టాప్ ద బైక్, స్టాప్ ద బైక్. త్వరగా పోని, త్వరగా పోని. నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మీరే కావాలని నెత్తి మీదకి తెచ్చారు. ఏయ్, అన్నయ్య చూశాడంటే కొంప మునుగుతుంది. మాట్లాడకుండా పోని. అరే, ఆ పిల్ల చున్ని బైక్ చక్రంలో ఇరుక్కునేట్టుందే. అయ్యో పాపం, చూసుకోలేదు. స్టాప్ ద బైక్. గాడ్, హర్ష గారు చూసేసినట్టున్నారు. ఎవరు మీరు? అయిపోయింది, హర్ష సార్ నన్ను వాళ్ళు చంపేస్తారు. అన్నయ్య మమ్మల్ని గుర్తుపట్టాడా లేదా? ఏమైంది సార్? ఏమా, బైక్ మీద వెళ్తున్నప్పుడు చూసుకోవద్దా? ఏమంటున్నారు? నీ చున్ని బైక్ చక్రంలో పడేది. కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదం కదూ.
చూసుకోలేదండి. చూసుకోవాలమ్మా. మీకేదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. థ్యాంక్ యూ అన్నయ్య. చచ్చావరా అన్నయ్య అనేసిందేంటి? కంగారులో అన్నయ్య అని వచ్చేసిందేంటి? ఈ అమ్మాయి నన్ను ఏదో క్యాజువల్ గానే ఉంటుందిలే. ఓకే అమ్మా, బాయ్. బాయ్. థ్యాంక్ గాడ్ అన్నయ్య గుర్తుపట్టలేదు. దిగండి. ఎందుకు? చెప్తాను, దిగండి. మేడం, ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. మీ దారిని మీరు పోండి. సడన్ గా ఇదేంటి? ఏంటేంటి? టెన్షన్తో పైనుంచి కింద దాకా తడిచిపోయింది. లక్కీగా హర్ష సార్ గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రోజుతో జనాభా లెక్కల్లోంచి నా పేరు చెరిగిపోయేది. అబ్బా, నేను కూడా టెన్షన్ పడ్డానుగా. వదిలే. ఏంటి వదిలేసేది? మేడం, మీరు చెల్లెలు కాబట్టి గుర్తుపట్టినా హర్ష గారు ఎక్స్క్యూజ్ చేస్తారు. నాకు మాత్రం దబిడే దిబిడే. ఓరే బీటెక్కు, నువ్వు ఇంత పిరగొట్టువేంటి? నేను పిరిగొడ్డునే, టిమిడ్ ఫెలోనే, డర్పోక్కునే. మీరేమన్నా సరే, బాపురే నా వల్ల కాదంతే. అరే, నడి రోడ్డు మీద నన్ను ఇలా వదిలేస్తే ఎలాగా? ఎలాగేముంది, మీరెటు కాలేజ్కి వెళ్లేదే లేదుగా. ఏ క్యాబో బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అయ్యో, నేను చెప్పేది విను. చాలు మేడం, ఈ జన్మకి సరిపోయేంత టెన్షన్ని ఒక్క రోజులో పెట్టేసరిగా నా గుండె ఆగిపోకముందే గుడ్ బై. అరే అరే ఆగు. అరే అయ్యో, చా, ఏదో సరదాగా మొదలు పెడితే చివరికి ఇలా జరిగిందేంటి? మళ్ళీ వస్తానంది. ఇద్దరం కలిసే క్వారీకి వెళ్దామని చెప్పింది. ఇంకా రాలేదే. బేటా, పనికి ఆలస్యం అవుతుంది, వెళ్ళవా? మళ్ళీ రాగానే బయలుదేరతాం చాచా. ఇంతసేపా? ఆలస్యం అయితే తిడతారు కదా. ఏం కాదులే. శివ బేట మళ్ళీ పనిలో చేరాడంటే దానికి కారణం నువ్వే. అవును, హర్ష సార్ ఇక్కడికి వచ్చి మన శివని మెచ్చుకున్నారు. ఏంటి? హర్ష సార్ ఇక్కడికి వచ్చారా? రావడం మాత్రమే కాదు, ఆ రోజు నువ్వు వీడికి అండగా నిలబడ్డం గురించి కూడా చెప్పారు. శివ మీద తనకి కొండంత నమ్మకం ఉందని, దిగులు పడద్దని కూడా మాటిచ్చారు. మళ్ళీ నువ్వు నాకు టీ ఎలా పెట్టాలో నేర్పించావు కదా, అందుకే హర్ష గారు రాగానే నా చేత్తోనే అల్లం టీ ఇచ్చాను. చాలా బాగుందన్నారు తెలుసా. నిజంగా ఆ హర్షబాబు దేవుడు. ఆయన పేరు చెప్పుకొని అడ్డమైన పనులు చేసేది ఆ బాబురావే. ఏం పర్లేదు మళ్ళీ, హర్ష గారు మాటిచ్చారుగా, ఇంక మనకి ఏ భయం లేదు. ఒకసారి ఆ చెయ్యిటివ్వు. ఎందుకు? కృతజ్ఞతలు చెప్పడానికి. మళ్ళీ ఇలా పనికి బయలుదేరానంటే అది నీ వల్లే కదా. చెయ్యివ్వు. శివ, నీ చేయి ఎప్పటికీ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో. మాటల్లో పడితే టైమే తెలియదు. వెళ్ళండి వెళ్ళండి. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా క్వారీని చూడడానికి కలెక్టర్ గారు వస్తారంట. భోజనాలు కూడా అక్కడే అంట. కలెక్టర్ గారా? ఎందుకు? ఏమో, మా క్వారీకి వచ్చి అన్నీ చూస్తారంట, ఏవేవో అడుగుతారంట. అంటే తనిఖీ కయ్యుంటుంది. వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళొస్తాం చాచా. వెళ్ళొస్తాము. పద పద.